దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవంతుడి గురించిన జ్ఞానం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పరోక్ష జ్ఞానం, మరొకటి అపరోక్ష జ్ఞానము. పరోక్ష జ్ఞానము అనంటే గ్రంథాలు చదివాం, పెద్దల ఉపదేశాలు విన్నాం, ఓహో ఇది ఇలా కాబోలు అని తెలిసింది. కానీ ఇది పరోక్ష జ్ఞానం అంటాం. అపరోక్ష జ్ఞానము అని అంటే దాని సంబంధమైనటువంటి మనకంటూ ఏదైనా ఒక అనుభవం కలిగితే అది అపరోక్ష జ్ఞానం. అది కూడా ప్రత్యక్షం కాదు, అది అపరోక్ష జ్ఞానం అంటాం. ఇదివరకు రోజుల్లో రేడియోలో నాటకాలు వస్తుండేవి. ఆ రేడియోలో నాటకాన్ని విన్నప్పుడు నిజంగా చాలా ఒక ఆనందం కలుగుతూ ఉండేది. సరే, అప్పటికి అదే గొప్ప. ఆ రోజుల్లోనూ వస్తోంది ఆదివారం మధ్యాహ్నం అని అనగానే మొత్తం అంతా చుట్టూ అక్కడ చేరిపోతూ కూర్చునేవాడు. రాత్రి 10ంటికి ఎప్పుడో వస్తుంది, 9:30కో అని అంటే మొత్తం అంతా అక్కడ చేరిపోయి కూర్చునేవారు. ఏదో వినడానికి ప్రయత్నం చేసేవారు. ఆ రోజుల్లో అది చాలా గొప్ప అన్నమాట. తర్వాత కాలంలో టీవీలు వచ్చిన తర్వాత ఆ రేడియోలో వచ్చేటటువంటి దాని మీద కంటే దీన్ని చూడాలనేటటువంటి శ్రద్ధ, రుచి ఇవి ఎక్కువైపోయాయి. ఇదివరకు రేడియోలో వినిపించేది పరోక్ష జ్ఞానం, కానీ ఇక్కడ టీవీలో కనిపించేది కనిపిస్తోంది, ఇది ప్రత్యక్షంగా. రైట్? అంతే దాన్ని ఏమంటాం, దాన్ని అపరోక్ష అనుభవము అని అంటారు. అంటే పరోక్షం కాదు, అలానే ప్రత్యక్షము కాదు. దీన్ని ప్రత్యక్ష సమానాకారము అని కూడా అంటుంటారు. దేవుడి గురించి కూడా అలానే ఉంటుందన్నమాట. భగవంతుడి గురించినటువంటిది కూడా మనకి పుస్తకాలు చదువుకుంటే, ఎవరైనా చెబుతుంటే దాన్ని మనం విన్నప్పుడు ఒక రకమైనటువంటి అనుభూతి మనకి ఏర్పడుతుంది, ఒక రకమైనటువంటి విశ్వాసం మనకి ఏర్పడుతుంది, ఒక చక్కటి శ్రద్ధ ఏర్పడుతుంది. ఇది పరోక్ష జ్ఞానము అంటాం దాన్ని. కానీ వాటిని తలుచుకుంటూ వీడు పడుకున్నాడు అనుకోండి, ఆ పడుకున్నప్పుడు వచ్చే నిద్రలో వీడికి ఏదో అలాంటి సన్నివేశం ఒకటి వీడికి అనిపించింది, అది కూడా ప్రత్యక్షం కాదు. అలానేది పరోక్షం కూడా కాదు, ప్రత్యక్షంతో దీటైనటువంటిది. అంటే దీని ప్రత్యక్ష సమాన ఆకారం లేదా అపరోక్ష జ్ఞానము అని అంటాం అన్నమాట. అపరోక్ష సాక్షాత్కారము అని అంటాం అన్నమాట. అది కలుగుతూ ఉంటుంది మనకి దాంట్లో. ఈ నేరుగా మనకి కళలోనూ అలాంటిది వచ్చినప్పుడు అన్నమాట. సహజంగా భగవంతుడి గురించినటువంటిది మనకి
శాస్త్రాల ద్వారా చాలా వరకు తెలుస్తూ ఉంటుంది. ప్రత్యక్షంగా కలగడం అనేటటువంటిది ఇక్కడ మనకి ఏర్పడదు. ఈ భూమిలో ఉన్నంత వరకు కూడా అలాంటిది ఏర్పడదు. ఈ అపరోక్ష సాక్షాత్కారం లాంటిది కొందరు మహానుభావులకి కలిగిస్తాడు ఆయన. ఆ అవకాశాన్ని తానే వాళ్ళకి ఇస్తాడు. ధ్రువుడు మనం వినుంటాం, ధ్రువుడి యొక్క కథని మనం వింటాం. తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు ఏదో కోరుకుని. సరే 6 నెలలు సుదీర్ఘమైనటువంటి తపస్సు చేశాడు. భగవంతుడికి సంతోషం కలిగింది, మిగతా వాళ్ళకి ఆనందం కలిగింది. వాళ్ళంతా వెళ్ళి భగవంతుడిని ప్రార్థన చేశారు. సరే భగవంతుడు కరిగి వచ్చాడు. ఏం మాట్లాడాలో తెలియలేదు దీనికి. భగవంతుడు తన శంఖాన్ని తాకించాడు. ఓ యో మమ అంతః ప్రవిశ్య ఇమాం వాచాం ప్రవర్తయతి అంటూ ఆ లోపల నుంచి పొంగినటువంటి ఒక భావ ఉద్వేగంతో ఆయన భగవంతుడిని స్తోత్రం చేశాడు. తర్వాత చరిత్ర ఏదో సాగింది. అయితే భగవంతుడు ఆయన దగ్గరికి నేరుగా నిజంగా వచ్చాడా? నో. అతనికి కలిగింది కూడా అపరోక్ష సాక్షాత్కారమే. భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించడం, వాళ్ళతోటి మాటలాడడం, ఇది బహుశా పరంపదల్లో ఉండేటటువంటి ముక్తగణాలకో నిత్యసూరులకో లభిస్తూ ఉండొచ్చు. ఈ లోకంలో ఉండేటటువంటి మిగతా వాళ్ళకి వాళ్ళు చేసే తపస్సుల వల్ల వాళ్ళకి భగవంతుడు కనిపించి మాట్లాడి చేసిన ఇదంతా కూడా అపరోక్ష సాక్షాత్కారం. భగవంతుడు నేరుగా ఎవరికైనా కనిపించాలంటే తన స్వరూపంతో రాడు. తిరుమలలో శ్రీశైల పూర్ణులు అనే ఓ మహానుభావులు ఉండేవారట తిరుమల కొండ మీద 1000 ఏళ్లకి పూర్వం. ఆ శ్రీశైల పూర్ణులు చాలా గొప్ప భగవత్ ప్రేమ కలిగినటువంటి మహనీయులు. ఎప్పుడు ఆళ్వార్ల యొక్క పాటల్ని అలా పాడుకుంటూ భగవంతుడి గుణాన్ని తలుసుకుంటూ ఆయన జీవితం ఎప్పుడు అలా గడిపేవాట. రోజు ప్రొద్దున్నే భగవంతుడికి ఆరాధనకి తగ్గట్టుగా తీర్థాన్ని తెచ్చి ఇవ్వడం అనేటటువంటిది ఒక సేవ ఆయనకు ఉండేది. ఎక్కడి నుంచి తేవాలి ఆ తీర్థాన్ని? పాప వినాశం డ్యామ్ నుంచి తీసుకుని రావాలను. రోజు పాపం తెల్లవారేటప్పటికల్లా ఆరాధన జరగాలి, అభిషేకం జరగాలి స్వామికి. అందుకోసమని ఈయన తెల్లవారకుండా అక్కడికి పోయేవాడు ఆ చీకట్లో. అక్కడి నుంచి స్నానం చేసుకుని చక్కగా సంధ్యావనం చేసుకుని అందులోంచి కాస్త తీర్థం తీసుకుని తనకు ఉండేటువంటి ఆ పాత్ర విశేషంతో దాన్ని తగాల భుజం మీద పెట్టుకుని తిరిగి మళ్ళీ అలాగే పాటలు పాడుకుంటూ భగవంతుడిని స్మరించుకుంటూ ఆలయానికి వచ్చి ఆలయంలో ఇస్తూ ఉండేవాడు. ఆయన వయస్సు పెద్దది ఆయనకి. బహుశా సుమారుగా 60 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి అయి ఉంటాడు ఆయన అప్పటికే. రామానుజుల వారు మొదటిసారి తిరుమల వెళ్ళాడు. 4 సార్లు వెళ్ళినట్టుగా మన చరిత్ర చెప్తోంది. రామానుజాచార్య స్వామి వారు 4 సార్లు వెళ్ళినప్పుడు 4 రకాలైనటువంటి ఉద్ధరణ కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు. శంఖచక్రాలు ఇవ్వడం ఒకసారి, ఆయనకి తిరుమణికాపుని అలంకరించడం అనేటటువంటిది ఒకసారి వెళ్ళినప్పుడు, తోటలన్నీ చుట్టూ ఏర్పాటు చేసి, భవనాలన్నీ ఏర్పాటు చేసి, ఆరాధనంతా ఏర్పాటు చేసి, వ్యవస్థనంతటినీ కట్టుదిట్టం చేసి, సో ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి సేవల్ని వారు అక్కడ సమర్పించడం జరిగింది. అందులో వీరింకా మొట్టమొదటిసారి కూడా ఇంకా వెళ్ళడానికి పూర్వం అన్నమాట. మహానుభావులు ఆయన తెల్లవారిపోయి ఆ కుండ పెట్టుకుని పాసురాలు చదువుకుంటూ అలా వస్తుంటారు. కుండతోటి తీర్థం తేవడం అనేటువంటిది, లేదా వెండి బంగారపు పాత్రలు తేవడం అనేది ఆచారంగా ఉండేది. ఇప్పుడు ఈ రోజంటే ఆయనకి బంగారానికి లెక్కలేదు, వెండికి లెక్కలేదు, పైసలకి లెక్కలేదు, ప్రజాకి లెక్కలేదు. కానీ ఆ రోజుల్లో జాగ్రత్తగా ఉండి ఆ స్వామి యొక్క సేవలు బాగా చేసి రక్షించుకున్నటువంటి వాళ్ళు మహానుభావులు. ఎప్పటి నుంచో వస్తూ ఉండేటటువంటి ఆ మూర్తి యొక్క ప్రభావాన్ని చేజారిపోకుండా, అన్యాక్రాంతం కాకుండా అసలు కాపాడుకుంటూ జాగ్రత్తగా వస్తున్నారు. ఏడాదికి ఒకరోజే అక్కడ వీళ్ళందరికీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసేది ఉంటుంది. మిగతా రోజుల్లో ఆ రకమైన అవకాశం ఉండదు. ఈయన ఆ తీర్థం తీసుకుని పాపం అంత వయస్సులో రోజు వస్తుంటే ఒకసారి పాపం భగవంతుడికే బాధ కలిగిందిట. తెల్లవారుజామున పోయి జంతువులు ఉండేవి ఆ రోజుల్లో.
ఏదో చిన్న చిన్న పాములు, లేకపోతే నక్కలు, తోడేళ్ళు, చిన్న చిన్న జంతువులు, పులులు, సింహాలు లాంటివి కూడా ఉండేవేమో, మరి మనకు తెలియదు. ఎందుకంటే అప్పట్లో అదంతా చాలా భయంకరమైనటువంటి అడవి ప్రాంతం. ఇలాంటి స్థితుల్లో కూడా ఆయన వెళ్ళి ఒంటరిగా తీర్థం తీసుకొస్తూ ఇతర ఆలోచనలు లేకుండా తన గురించే పాడుకుంటూ, ఆళ్వార్ల పాటలను అలా పాడుకుంటూ ఉండేవాడు ఆయన. పాడుకుంటూ ఆ తీర్థం తేవడం, ఆలయంలో అర్పించడం, ఇలా చేస్తుండేవాడు ఆయన. ఈయనకి మనం కొంత సపోర్ట్ చేద్దాం. ఆ సపోర్ట్ చేసి ఈయనకి ఏదైనా కొంత ఇంత దూరం వెళ్ళక్కర్లేకుండా తీర్థాన్ని ఇచ్చే అవకాశం కల్పిద్దామని భగవంతుడికి అనిపించి ఉంటుంది. ఒక రోజున ఈయన అలా వెళ్ళి ఆ తీర్థాన్ని ఇలా భుజం మీద పెట్టుకుంటారు, ఆ కొండని ఇలా పట్టుకుంటారు, దాన్ని ఆ లోపల తీర్థం ఉంటాయి. ఇటు అటు తెరిలిపోకుండా, ఇటు అటు పైన పొర్లిపోకుండా ఒక కుండేడు నీళ్లు పట్టుకొస్తే అందులో సగం కుండేడు అక్కడికి చేరతాయి అనుకోండి, ఉపయోగం లేదు. అందుచేత నీళ్లు తెరిలిపోకుండా ఉండేట్టుగా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అలా పట్టుకొని వస్తున్నాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, బోయే పిల్లవాడు వచ్చాడు. తాత తాత, ఏం నాన్న, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు, ఎవరు? నాకు సరే కానీ నాకు దాహం వేస్తుంది, కాస్త మంచినీళ్ళు ఇవ్వా. నీ కొండ నిండా మంచినీళ్ళు ఉన్నాయి కదా, నాకు కాసిన ఇవ్వవా? కానీ తప్పు, అలా అడగకూడదు. ఎందుకంటే దేవుడి కోసం తీసుకెళ్ళే తీర్థం ఇది, చాలా పవిత్రమైనటువంటి తీర్థం. దేవుడికి అర్పించిన తర్వాత మనం కావాలంటే తీసుకోవచ్చు, అంతే తప్ప ముందు అలాగా ఇవ్వడానికి పనికిరాదా? తాత నాకు దాహం వేస్తుంది, నాకు కావాలి, తీర్థం కావాలి, నీళ్లు కావాలి. మారం పెట్టాడు. మారం పెట్టినా ఆయన ఏమీ కరగలేదు. ఒకసారి బతిమాలాడు, 2 సార్లు బతిమాలాడు, 10 సార్లు బతిమాలాడు. దేవుడి కోసం తీసుకెళ్ళేవి ఇతరులకు ఎలా ఇస్తామే మధ్యలో పట్టుకెడితే? అలాంటి ఎంగిలి అయినటువంటి తీర్థాన్ని దేవుడికి ఎట్లా వాడతాం? నీకోసం తీసుకొస్తున్నాను అనేది, వెళ్ళు వెళ్ళు అని కసిరి కేకలేసి పంపించాడు. పిల్లవాడు అలా పక్కకి వెళ్ళినట్టుగానే వెళ్ళి, కొండే కదా పట్టుకెళ్ళేది ఈయన, మెల్లిగా వెనకాతలకు వచ్చి ఈయన ఎక్కడో దేవుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ, ఒన్ను అడిమే చెయ్య వేణు, ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయమని వడివిలా ఒడమే చెయ్య వేంటున్నాం, తెడిగుడలరి తిరువేంగడత్తు ఎడిల్ కొలుసోడ ఎందైతే అందైతే. ఇలాగా ఆళ్వార్లు పాడినటువంటి ఆ స్వామినికి సంబంధించిన పాటలు పాడుకుంటూ అందులోనే అలా మునిగిపోతూ అర్థాన్ని భావం చేసుకుంటూ కొండతోటి ముందు నడుస్తున్నాడు. ఈ వెనకాత అడిగినటువంటి ఆ బోయ పిల్లవాడు మెల్లిగా ఓ రాయి పట్టుకొచ్చి గట్టిగా కొండకేసి కొట్టాడు. ఆయన కొడితే చక్కగా మంచి పైపులోంచి నీళ్ళు వస్తున్నట్టుగా చక్కగా పడుతున్నాయి. దాంట్లోంచి మెల్లిగా వెనకాతలకు వచ్చి నేను గుట్టుకో 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 అని తాగేసాడు మొత్తాన్ని. కొంతసేపు అయ్యేటప్పటికీ ఈ వెనకాతల కొండ ఉందా లేదా అన్నట్టు ఇది అనిపించింది. ఇది తేలికైపోయింది కొండ కాస్తాను. అని ఏమిటప్ప ఇంత తేలికైపోయింది ఇలాగా కొండ అని తీసి చూస్తే అందులో నీళ్లు లేవు. దానికి పక్కన చిన్న కన్నం కనిపిస్తోంది. ఈ వెనకాతలో నడిచి వచ్చేటువంటి ఆ పిల్లాడు కనిపిస్తున్నాడు. మెల్లిగా చేతులు మూతి గట్రా గట్రా తుడుచుకుంటున్నాడు. ఓరిని ఎంత పని చేసావురా నువ్వు అంటే, అవును తాత, మరి దాహం వేస్తే నువ్వు నాకు ఇవ్వలేదు కదా. ఇవ్వకపోతే దేవుడికి వచ్చే నీళ్ళని అలా కొడతావురా దుర్మార్గుడా. దేవుడికి తీర్థం ఎలాగా ఇప్పుడు? పైగా అక్కడెక్కడి నుంచో పట్టుకురావాలి. ఇంత దూరం వచ్చాను ఆలయం దగ్గరగా, ఇప్పుడు కొట్టావు దీనికన్నా. మళ్ళీ ఎంత దూరం పోవాలి, మళ్ళీ ఎలా పట్టురావాలి, వచ్చేటప్పటికి టైం అయిపోదా, దేవుడి ఆరాధనకి ఆలస్యం అయిపోదా? ఇలా పాప ఆయన తన బాధనంతటినీ వ్యక్తం చేశాడు. పైగా పోనీ మళ్ళీ వెళ్ళి తెద్దామంటే ఆ కొండ కాస్త కన్నం పెట్టి కూర్చున్నాడు. అయ్యి మళ్ళీ తేవడానికి కూడా మళ్ళీ కొత్త కొండ సంపాదించాలి, మళ్ళీ దాంతో నీళ్ళు పట్టురావాలి. ఎంత పని చేసావని కోపం వచ్చి పాపం ఆయన్ని కసిరాడు. ఆయన అన్నట్ట, నవ్వి, నేను అడిగితే నాకు మర్యాదగా ఇవ్వలేదు, ఇప్పుడు ఆ కొండ కన్నం పడింది అని ఇప్పుడు నువ్వెందుకు బాధపడతావా? నేను అడిగినప్పుడు నువ్వు ఇవ్వచ్చు కదా, నువ్వు పట్టుకొచ్చేది నా కోసమనే కదా. ఆ పట్టుకొస్తుంది దాన్ని ఇలా చేస్తే ఎట్లాగా? సరే, నీకు అంత దూరం వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే అంత పవిత్రంగా ఉండేటువంటి తీర్థాన్ని నేను తయారు చేస్తా. నాకు రేపటి నుంచి ఆ తీర్థంతో ఆరాధన జరగాలి, ఆ తీర్థాన్ని నువ్వు తీసుకెళ్ళచ్చు, అంత దూరం నడవక్కర్లేదు, పాప వినాశనం దాకా నీకు మంచి నీరు నేను తెప్పిస్తున్నాను చూడు అంటూ ఒక
గడ్డి పుల్లను తీసి ఆ పక్కన ఉంటే ఒక కొండకేసి ఆయన దాన్ని విసిరాడు. ఇది ఎక్కడ తగిలిందో అక్కడి నుంచి ఒక ధార రావడం ప్రారంభించింది. ఈ తీర్థం రేపటి నుంచి నువ్వు నాకు సమర్పణ చేసేది, మంచిదేనా, వెళ్ళొస్తా అన్నాడు. అలా అంతర్ధానం అయిపోయాడు అంతే. ఎవడా పిల్లాడు ఎందుకని? సాక్షాత్తు శ్రీనివాసుడే. శ్రీశైల పూర్ణుల కోసం వచ్చాడు ఆయన. అంటే తన రూపంలో రాడు, ఏ పిల్లవాళ్ళనో వస్తాడు. అప్పుడు చెప్పాల్సిన మాటలు, చేయవలసిన పనులు ఏవో తాను చేస్తాడు, మళ్ళీ తన దారిని తాను వెళ్ళిపోతాడు అంతే. ఎక్కడికి వెళ్ళిపోవాడు అక్కడ కనుక అంతటా ఉండేవాడు ఆయన. విగ్రహ రూపంలో వచ్చి అక్కడ గుళ్ళో కూర్చున్నాడే, ఎక్కడి నుంచైనా ఏ రూపంలోనైనా రాగలడా. అందుకోసమనే ఆయన అక్కడికి ఆ వేళ బోయె పిల్లవాడి రూపంలో వచ్చాడు. దాహం అడిగాడు. ఈయనకి ఆశ్చర్యం వేసింది. అరే దేవుడు వెంకటేశ, నువ్వే వచ్చావా, నువ్వే అడిగావా, అయ్యో నీకు నేను ఇవ్వలేకపోయానే. అయినా అది నియమం కూడా కాదు కదా, అంచేత నేను ఎలా ఇవ్వగలుగుతాను కనుక అయినా నువ్వే తీసుకున్నావు, నేను చాలా ధన్యుణ్ణయ్యాను అని అనుకున్నాడు పాపం శ్రీశైల పూర్ణుల వారు. సరే, మర్నాడు నుంచి ఆకాశగంగా తీర్థం తీసుకెళ్ళి ఇచ్చేవాడు. ఆయన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తాత తాత, సంస్కృతంలో తాత అంటే నాయనా అని అర్థం అన్నమాట. మామూలుగా మనం ఎవరైనా పెద్దవాడిని పిలుస్తాం కదా, ఏమంటే అయ్యా మాయా బాబు అని అంటామే, అలాగనమాట. తాత తాత అని పిలిచాడు. అలా భగవంతుడి యొక్క పిలుపుకి నోచుకున్న మహనీయుడు ఆయన కనుక ఆయన పేరులో తాత ఆచార్య అని పెట్టేసుకున్నాడు. తాతాచార్య అని ఆయన శ్రీశైల పూర్ణులకి అదొక బిరుదు, వారికి అది లభించిందనమాట. ఆవేళకి తాతాచార్య కుటుంబం అంటారు. ఈవేళకి అక్కడ ఉండే అట్లాంటి సేవ ఆ కుటుంబం పేరు మీద చేస్తుండే మహనీయులు ఉన్నారు, భగవద్ అనుగ్రహానికి పాత్రులైనటువంటి వ్యక్తులు. వాళ్ళకి ఆ వేళ భగవంతుడు కనిపించాల్సినటువంటి ఒక సన్నివేశాన్ని తయారు చేసుకుని చిన్నపిల్లాళ్ళ కనిపించాడు. విశ్వమంతా వ్యాపించి ఉండే తన రూపంతో రాడు, అలా రావడం సాధ్యం కూడా కాదు. తాను తయారు చేసినటువంటి ఓ అనంత లోకాల్లో ఓ ఇంత లోకంలోకి అంత రూపంతో ఎలా వస్తాడు కనుక అది అసాధ్యం. అవతారాల్లోకి వస్తాడు ఆయన. అది మామూలుగా మనుషుల్లానే పుట్టి, అందుకోసం మమ జన్మ కర్మచ మీ అని చెప్పాడు ఆయన. అయితే అవి దివ్యమైనటువంటి జన్మలు, అప్పుడప్పుడు వస్తుంటాడు, అలా కొన్ని అవతారాలు ఎత్తుతాడు. తాను ఎప్పుడైనా స్వయంగా రావాలి అనుకున్న అవతారాల్లా కాకుండా ఏదో ఒక చిన్న పిల్లవాళ్ళనో మరో రకంగానో వస్తుంటాడు. మనం కొన్ని చరిత్రలు మనం వినుంటాం. సింహాచల క్షేత్రానికి సంబంధించినటువంటి ఒక చరిత్ర చెప్తుంటారు. ఓ తాండవ కృష్ణమాచార్యులు వారు అని ఒక మహానుభావుడు ఉండేవాటండి. తాండవ కృష్ణమాచార్యులు. కృష్ణమాచార్యులు గారు వారి పేరు తాండవ, బహుశా వారికి ఇంటి పేరు అయి ఉంటుంది. వారు భగవంతుడి మీద బోళ్ళని కీర్తనలు రాశారండి మహానుభావులు. అన్నమాచార్యుల కంటే కూడా చాలా ప్రాచీనమైనటువంటి మహనీయులు. పద కవిత పితామహుడు మొదట అసలు ఆయన. ఆ మార్గంలో తర్వాత అన్నమాచార్యులు వారు రచించారు. చాలామంది అన్నమాచార్యులు అనే పద కవిత పితామహుడు అని అంటుంటారు. ఈయన రెండవ వాడు అన్నమాట. ఆయన మొట్టమొదటి వాడు తాండవ కృష్ణమాచార్యులు గారు. సరే, ఆయన రోజు రాత్రిపూట భగవంతుడికి సేనోత్సవం జరిగేటప్పుడు చక్కగా పాటలు పాడుతుంటే భగవంతుడు ఆటలాడుతూ ఉండేవాడు. భగవంతుడు ఆటలాడుతున్నంటే ఎంత గొప్పవాడని చేత అందరూ కూడా ఈయన్ని భగవంతుడు అంతవాడు అనంటూ గౌరవిస్తూ ఉండేవారు. ఆయన ఆలయపు ప్రాకారంలో ఓ చోట కూర్చుని ఉండేవాడు ఆయన. దానికి ఇప్పటికీ కూడా ఆ స్థానానికి హంస మూల అని అంటారు అన్నమాట. సరే, అక్కడ కూర్చుని ఈయన ఏదో తనకి తోచినటువంటి పాటలు రాసుకోవడము, పాటలకి రాగాలు కట్టుకోవడము, పాటలు పాడడము, ఏదో ఇలా చేస్తుండేవాడు ఆయన. రామానుజాచార్య స్వామి వారి కాలంలో ఉత్తర భారతం నుంచి వారు వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు అటు పూరి జగన్నాథు శ్రీకూర్మము దర్శనం అయిపోయిన తర్వాత సింహాచల క్షేత్రానికి వచ్చారు. ఆ సింహాచల క్షేత్రం వైభవాన్ని వింటూ ఉండగా ఈ కృష్ణమాచార్యుల వారి యొక్క వైభవం తెలిసింది. సాక్షాత్తు భగవంతుడే కనిపిస్తాడు.
సరే, వీరు ఆలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు అగో వారే కృష్ణమాచార్యులు వారని చూపించారు. వీరు వెళ్ళి వారికి నమస్కారం పెట్టుకున్నారు. వారు అట్లానే కూర్చుని ఉన్నారంతే. ఓహో, అస్తు అస్తు తదాస్తు అని అంటున్నారు తప్ప కనీసం ఒక యతి, ఒక సన్యాసి వచ్చారే కనుక మనం లేచి వారికి మర్యాదను చూపించాలి అని కూడా అనుకోలేదు ఆయన. ఎందుకనంటే సాక్షాత్తు నేను పాడితే దేవుడే ఆడుతూ ఉండేటప్పుడు ఎదురుకుండా వచ్చి ఇంకా నేను ఎవరినో ఇతరులని ఖాతరు చేయడం ఎందుకు కనుక అని ఆయన లేవలేదు. తర్వాత పాపం ఈయన రామానుజాచార్యుల వారు సరే పెద్దలు కదా, ఎవరైతేనేంటి ఏమైతే నమస్కారం పెట్టుకుని వచ్చేసారు. వారి వివరాలని తర్వాత తెలుసుకున్నారు. మర్నాడు వీరు వెళ్ళినప్పుడు వారికి నమస్కారం పెట్టి, మహానుభావ, మీరు భగవంతుణ్ణి కూడా ప్రసన్నం చేసుకోగలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి మహనీయులు కదా, దాసుడిది ఒక చిన్న విన్నపం, చిన్న ప్రశ్న ఉంది, దాన్ని అడిగి నాకు దేవుడు మీరు పాడితే ఆయన ఆడతాడు కదా. అవునవును ఆడతాడు, రోజు ఉంటుంది అది, ఆయనకది ఆనందం, మాకు కూడా అది అలవాటు, మేము చేస్తుంటాం, భగవంతుడు ఆడుతుంటాం. సంతోషం స్వామి, నాకు ఒక చిన్న కోరిక ఉంది. నా పేరు రామానుజుడు అని అంటారు సన్యాసిని. రామానుజుడు అనే సన్యాసికి మోక్షం ఎప్పుడు వస్తుంది అని కొంచెం అడిగి పెట్టండి, ఎందుకంటే నాకు వేరే కోరికలు ఏం లేవు. చూస్తాం అలాగే అన్నారు. సరే, మర్నాడు రామానుజులు గారు మళ్ళీ వెళ్ళారు. స్వామి అడిగారా? నిన్న స్వామి యొక్క సౌందర్యంలో అలాగ పరవశించిపోయి అడగడం మర్చిపోయాం. సరే, ఇవాళ ప్రయత్నం చేస్తానులేండి, పర్వాలేదు, సరే మీరు వెళ్ళండి. సరే, రామానుజులు గారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఓపికగా ఎదురు చూస్తున్నారు. మర్నాడు కూడా అడగలేదు. ఆ మర్నాడు సరే ఇంకా వీడు వదిలిపెట్టేట్టు లేడు అన్నట్టుగా అనిపించి సరే చెప్తా ఉన్నాడు. రాత్రి ఆ వేళ భగవంతుడు వీరి యొక్క పాటలు విని ఆనందించి నృత్యం ఆడిన తర్వాత సరే ఇంకా ఈయన బయటకు వచ్చేసేయాలి, తెర వేసేసి పెరుమాళ్ళు కూడా తానులోకి వెళ్ళిపోవాలి. అప్పుడు వీరు అలాగే నిలబడి ఇంకా ఉంటే, ఏం కృష్ణమాచార్య స్వామి ఏదో అడగాలనుకుంటున్నట్టున్నారు అన్నట్టుగా భగవంతుడి దించే మాట వచ్చింది. అంటే ఆయన ఎవరో వచ్చాడు సన్యాసి, ఆయన వేపుకు తింటున్నాడు ఇప్పుడు 2 రోజుల నుంచి, ఆయన కదా మోక్షం కావాలట, ఆయనకి అది ఎప్పుడు వస్తుంది అని అడగమన్నాడయా. రామానుజులా మోక్షం కావాలంటున్నాడు ఆయన. అయ్యో రామ, నీకు మోక్షం కావాలన్నా నాకు మోక్షం కావాలన్నా ఎవ్వరికైనా మోక్షం వస్తుంది అతనే కదయ్యా, అతనికి మోక్షం ఎవరు ఇవ్వాలి కనుక అన్నట్టండి దేవుడు. ఏయ్ అదేంటి అలా అంటావు? నీకు మోక్షం కావాలంటే వాడిని తీసుకో, నాకు మోక్షం వారి దగ్గర నుంచి ఎందుకు రావాలి? నువ్వు సాక్షాత్తు నా వాడివే అయి ఉంటే, నేను పాడుతుంటే నువ్వు వాడుతున్నావు కదా, కనుక నేను మోక్షం కోసం వారిని ఎందుకు ఆశ్రయించాలయా? నాకు ఎప్పుడో మోక్షం ఖరారు. ఇలాగా ఆయన పాపం అనుకుంటూ ఉండేవాడు అన్నమాట ఆయన. సో నేను పాడుతున్నాను కదయ్యా, నువ్వు సాక్షాత్తు వచ్చి ఆడుతున్నావు కదయ్యా, ఇంకా నేను ఆయనకే చేతిలో మోక్షం ఉంటుంది, ఆయనే ఎవరికైనా ఇవ్వాలి, నాకైనా ఇవ్వాలి అంట. నేను ఎందుకు వాళ్ళని ఆశ్రయించాలి, మనుషుల్ని ఎందుకు ఆశ్రయించాలి అన్నాడు. ఇగో చూడు స్వామి, నువ్వు పాడుతున్నావా, నేను ఆడుతున్నానా, రెండు అక్కడ బ్యాలెన్స్ పూర్తి అయిపోయింది. పద్దు శ్రీరామ అయిపోయింది అక్కడికి. అయ్యో రామానుజులు వారి ప్రభావాన్ని భగవంతుడే స్వయంగా వారికి తెలియచేసి ఆశ్రయించు, తరించు అని ఆశీర్వదించి వెళ్ళాడు. ఇది భగవంతుడు అలాంటి వాళ్ళ విషయంలో ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ధ్రువుడి విషయంలో ఎట్లాగా వాళ్ళకి ఒక సాక్షాత్కారాన్ని ఏర్పరిచాడో, శ్రీశైల పూర్ణులకి ఏ విధంగా ఆయన ఒక రూపాన్ని ధరించి వాళ్ళకి ఆ యోగ్యతని కలిగించాడో, కృష్ణమాచ అట్లాంటి స్థితిలోనే ఆయన కలిగించి ఉంటాడు. అది ప్రత్యక్షమా పరోక్షమా తెలియనంత స్పష్టమైనటువంటి ఒక సాక్షాత్కారాన్ని ప్రదర్శించి ఉంటాడు.
లేదా ఒక ఇతరమైనటువంటి రూపంలో మరొక రకంగా చెప్పి ఉంటాడు అన్నమాట. అది ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. ఇలాంటివి మనకు చాలా సన్నివేశాలు కనిపిస్తాయి చరిత్రలో. కాంచీపురంలో రామానుజుల వారి యొక్క పూర్వాశ్రమంలో అంటే వారి చిన్నతనంలో అనమాట, కాంచీపూర్ణులు అనే ఒక మహానుభావులు ఉండేవారండి. తిరుక్కచ్చి నంబి అని అంటారు. చాలా గొప్ప మహానుభావుడైన తమ గురువుగారైనటువంటి యామునాచార్యుల వారి అంత పరమ ప్రీతి. రాత్రిపూట ఈయన వింధ్యామరం వీస్తుంటే పెరుమాళ్ళు ఆయనతో మాట్లాడుతుండే, ఇక్కడ సల్లాపాలు చేస్తూ ఉండేవాడు అని అంటారు. రామానుజాచార్యుల వారు యాదవ ప్రకాశులు అనేటువంటి ఒక మహానుభావుల దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలో తోచకుండా కాస్త ఇటు సందిగ్ధంలో ఉండేటటువంటి సమయంలో ఆ కాంచీపూర్ణుల్ని ఆశ్రయించి నాకు ఒక 6 ప్రశ్నలు ఉన్నాయి, నాకు సమాధానం మీరు భగవంతుడి ద్వారా చెప్పించాలి అని ప్రార్థన చేస్తే 6 ప్రశ్నలు వీరిస్తే వారు 6 ప్రశ్నలు స్వామిని అడిగి స్వామి దగ్గరించి సమాధానాలు పొంది తిరిగి రామానుజుల వారి దగ్గరికి వాటిని అందజేస్తే రామానుజుల ఆచార్యుల వారు వాటిని ఉపయోగించడానికి వీలయ్యేటట్లుగా ఒక్కొక్క కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళారు అని మన చరిత్ర చెప్తోంది. కాంచీపూర్ణులకి భగవంతుడు నిజంగా మాట్లాడా, బయటకు వచ్చి మాట్లాడా, అవతరించి మాట్లాడా? నో. వారికి భావంలో ఒక స్పష్టత, ఒక విశదతమమైనటువంటి ఒక స్థితిని వారికి కల్పించాడు. అంచేత అలాంటి వాళ్ళకి ఆ దేహం చాలిస్తే ఇంకా భగవంతుడిని చేరడమే, ఇంకా మధ్యలో వాళ్ళకి ఏ రకమైన ఆటంకం ఉండదు. ఏన మాం ఉపయాంతితే అంటాడన్నమాట. దీనివల్ల వాళ్ళు భగవంతుడిని తప్పకుండా చేరిపోతారు. అట్లాంటి బుద్ధియోగం తేషాం దదామి, వాళ్ళకి తానిస్తాడు. దానికి ఉండేటువంటి అవరోధాలన్నీ ఆయనే తొలగించుకుంటాను అని మనకి స్పష్టం చేస్తాడు 11వ శ్లోకంలో 10వ అధ్యాయానికి సంబంధించినటువంటి భగవద్గీత గ్రంథంలో. చాలా చక్కగా చెప్తాడు. ఆ 11వ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.